వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఆ సర్వోన్నతుడైన దేవుడు, ఆ అత్యున్నతుడైన దేవుడు మనలందరినీ ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరికే చెల్లునుగాక. ఆ రాజుల రాజు అయిన ప్రభువు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము, కృపావార్త, పరమగీత గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనము. లెబానోను మ్రానుతో మంచమొకటి సొలొమోను రాజు తనకు చేయించుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యందు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, మన ధ్యానవాక్యమైన పరమగీత గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో 2 ప్రాముఖ్యమైన విషయాలుంటాయి. ఒకటి లెబానోను మ్రాను, రెండవది ఆ లెబానోను మ్రానుతో చేయబడిన మంచము. అయితే ఈ దినమున లెబానోను మ్రాను యొక్క విశిష్టతను గురించి మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ లేఖనాలను మనం గమనిస్తే లెబానోను పర్వతము మీద ఉన్న దేవదారు వృక్షములు చాలా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వృక్షములని మనం పరిశుద్ధ లేఖనాలలో చూడగలుగుతాం. ప్రపంచంలో మరెక్కడ ఈ దేవదారు మ్రానుల వంటి చెట్లు, వృక్షములు మనం చూడలేము. అయితే ఈ లెబానోను పర్వతము మీది దేవదారు మ్రాను లేదంటే లెబానోను మ్రాను యొక్క గుణాలను మనం చూస్తే ఈ మ్రాను చాలా గట్టిగా ఉంటుంది. రెండవది చాలా కలగా ఉన్న వృక్షం అది. మూడవది ఇది తుప్పు పట్టదు, చెడిపోదు. అయితే ఈ వృక్షం నుండి ఒక రకమైన సువాసన వెదజల్లుతుంది అని ఈ లెబానోను వృక్షము గురించి, లెబానోను మ్రాను గురించి తెలియజేయబడింది. రాజైన సొలొమోను ఈ లెబానోను మ్రాను యొక్క విశిష్టత, శ్రేష్టత గమనించిన వాడై దేవుని యొక్క ఆలయమును కట్టడానికి కావలసిన మ్రానులుగా ఈ లెబానోను మీది దేవదారు మ్రానులను వినియోగించారు అని 1వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూడగలుగుతాం. అంతేకాదు శాస్త్రి అయిన ఎజ్రా గారు, నెహెమ్యా గారు నిర్మించిన దేవాలయంలో సహితం వాడబడిన ఆ వృక్షము ఏమిటి అని అంటే అది కూడా లెబానోను పర్వతము మీది దేవదారు వృక్షములే అని ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. ఇలాంటి శ్రేష్టమైన విశిష్టత కలిగిన ఈ లెబానోను పర్వతము మీది లెబానోను మ్రానైన దేవదారు చెట్టు ద్వారా రాజైన సొలొమోను తనకు మంచం ఒకటి చేయించుకొనెను. ఈ లెబానోను మ్రాను లేదా దేవదారు మ్రాను ఉన్న ప్రత్యేకత, విశిష్టత, శ్రేష్టత, దీనిని బట్టి మనం నేర్చుకోవలసిన విషయం ఏమిటి అని అంటే ఆత్మీయ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు వారసులుగా, యేసుక్రీస్తు ప్రభు కుమారులు, కుమార్తెలుగా మనము ప్రత్యేకింపబడిన వారిగా ఉండాలి. శ్రేష్టమైన గుణలక్షణములు కలిగిన వారిగా ఉండాలని, దేవుని సంఘంలో, సమాజంలో విశిష్టిత గుణలక్షణములు కలిగిన వారిగా ఉండాలని ఈ దేవదారు మ్రాను ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం. ఈ చెడ్డ లోకములో దేవుని నమ్ముకొనిన వారిగా మనం జీవిస్తూ దేవదారు మ్రాను ఏ విధంగా అయితే చెడిపోదో మనము కూడా పాపపు దారికి వెళ్లకుండా, పాపపు మురికి అంటించుకొనకుండా, చెడ్డ మార్గములు నడవకుండా దేవుని కొరకు జీవించాలని, దేవుని కొరకు చెడిపోని వారిగా మనం ఉండాలని ఈ దేవదారు మ్రాను ద్వారా మనం నేర్చుకోవాలి. అంతేకాదు దేవదారు మారుకున్న సువాసన మనము కలిగిన వారమై క్రీస్తు సువాసనగా మనము బ్రతకాలని ఈ లెబానోను మ్రాను నుండి మనం నేర్చుకోవాల్సిన సత్యం. ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువుకు ప్రియమైన సంఘంగా ఈ భూమి మీద మనం జీవిస్తున్నంత కాలం ఈ లెబానోను మ్రానుగా మనం జీవించాలని ఈ వాక్యము ద్వారా మనం తెలుసుకోవాలి. ఈ లెబానోను పర్వతంలో ఉన్న క్రీస్తు సువాసన అన్యజనుల మధ్యన వెదజల్లుతూ దేవుని రాజ్యము యొక్క ప్రాముఖ్యత,
దేవుని రాజ్యంలో ఉన్న ఔన్నత్యం, ఆ దేవుని యొక్క గొప్పతనం ప్రచురించే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే ఈ లెబానోను పర్వతము మీద ఉన్న లెబానోను మ్రాను ప్రపంచ ప్రసిద్ధి చెందింది. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే దేవుడై ప్రపంచమును ఈ దినాలలో ఏలుతూ రాబో దినములలో రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా ఏలుబడి చేసే ఆ దేవుని చెందిన వారముగా, ఆ దేవుని రక్త సంబంధులుగా మనము ప్రత్యేకింపబడిన వారిగా ఉండాలని ఈ లేఖనం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఈ భూమి మీద మనం క్రైస్తవులుగా బ్రతికినంతకాలం దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారిగా, యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన గుణలక్షణములు కలిగిన వారిగా, యేసుక్రీస్తు ప్రభులో ఉన్న విశిష్టతను సంపాదించుకున్న వారిగా, ఆ సువాసన వెదజల్లు వారిగా సంఘము బయట సమాజంలో కూడా మనము జీవించాలని యేసుక్రీస్తు ప్రభు కోరుకుంటున్నారు. ప్రియ దైవ జనాంగమా, మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? లెబానోను పర్వతములో ఉన్న ఆ దేవదారు వృక్షానికి ఉన్న గుణలక్షణాలు మనం కలిగి ఉన్నామా? లేకపోతే అందరిలాగానే క్రైస్తవులని పేరు పెట్టుకుని యెరూషలేము కుమార్తెలుగా నామకార్థ క్రైస్తవత్వాన్ని జరిగిస్తున్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎందుకు అనంటే ఆయన రాకడ సమీపంగా ఉంది. ఆ ఎత్తబడే గుంపులో మనం ఉండాలి అనంటే ఆ లెబానోను పర్వతము మీద ఉన్న దేవదారు వృక్షముల ఆ గుణలక్షణములు కలిగిన వారమై దేవుణ్ణి మహిమపరుస్తూ ఆ మేఘము మీద దేవుని చెంతకు కొనిపోవడముగాక. దేవుడి వాక్యము మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన వాడా, నీకు వందనాలు తండ్రి. దివిని విడిచిపెట్టి భూలోకానికి వచ్చిన మీరు ప్రత్యేకింపబడిన వారిగా, శ్రేష్టమైన వారిగా, విశిష్టమైన వారిగా, సువాసన కలిగిన వారిగా బ్రతికారు ప్రభువా. అదేవిధంగా తండ్రి, మేము కూడా ప్రభువా ఈ వనములో ఒక విలువైన జీవితాన్ని, విలువైన క్రైస్తవ జీవితాన్ని, విశిష్టత కలిగిన జీవితాన్ని, శ్రేష్టమైన క్రైస్తవ అనుభవములను కలిగిన వారమై క్రీస్తు సువాసన వెదజల్లు వారిగా మేము ఉండగలుగుటకు, క్రీస్తు పత్రికలుగా మేము అనేకులకు నీ సత్య సువార్తను ప్రకటించగలుగుటకు కృప దయచేయమని, ఆ ఎత్తబడే సంఘంలో, నిన్ను ఎదుర్కొనే సంఘంలో ప్రభువా సభ్యులుగా ఉండగలుగుటకు కృప దయచేయమని, మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.